హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. మెగాస్టార్ చిరంజీవి చుట్టూ వార్తలు నడుస్తూ ఉన్నాయి. ఆయనకు రాజ్యసభ ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి, ఆయన కేంద్ర మంత్రివర్గం తీసుకుంటున్నారని చెప్పేసి, ఆయన గవర్నర్గా పంపిస్తున్నారని చెప్పేసి, లేదు లేదు ఆయన ఉపరాష్ట్రపతిగా నియమించబోతున్నారు అని చెప్పేసి, ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి. ఇంతకీ నిజమేనా? చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఇవ్వబోతుందా? ఏంటి ఆ విషయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. ఏది చిరంజీవి గారి చుట్టూ వార్తలు నడుస్తున్నాయి. కొద్దిగా చిరంజీవి గారి గురించి ఎక్కువ విషయాలు తెలిసి ఆ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఏంటి చెప్పండి. అనే కాదు కానీ అందరిలో మేము కూడా ఆయన చూస్తా అవును, ఎదిగిన వాళ్ళం, ఆయన స్ఫూర్తితో జీవితంలో మనుగడ సాధిస్తున్న వాళ్ళం. ఆయనకి రాజ్యసభ రాబోతుందా? రాజ్యసభ ద్వారా కేంద్ర మంత్రి కాబోతున్నారా? మోడీ కేబినెట్ జారబోతున్నారా? గవర్నర్ కాబోతున్నారా? ఉపరాష్ట్రపతి కాబోతున్నారా? డెఫినెట్ గా మీరు చెప్పిన అన్నిటికీ నేను సమాధానం చెప్తా. కోట్లాది మంది అభిమానుల్లో మీలాగే నేను కూడా ఒకటి. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక ఇన్స్పిరేషన్, చిరంజీవి అంటే ఒక స్ఫూర్తి. నెక్స్ట్ జనరేషన్ కూడా అతనిలాగా ఉండాలి, అతనిలాగా ఎదగాలని కోరుకుంటాడు. మీ ఇంట్లో కార్తీక్ గారు చిన్నప్పుడు చూస్తే కనుక ఏదైనా డ్యాన్స్ గిన్స్ మూమెంట్స్ చేస్తూ ఉంటే ఎవరైనా నువ్వేమైనా పెద్ద చిరంజీవి అనుకున్నావు అంటారా లేదా? కాబట్టి చిరంజీవి అనే ప్రతి ఫ్యామిలీలో ఒక భాగం అయిపోయాడు ఆయన. ఎందుకంటే 4.5 దశాబ్దాలు ఆయన ప్రస్థానం పునాదిరాల నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కించుకొని ఈ రోజున ఆయన ఫ్యామిలీ నుంచి 9 మంది హీరోలు తయారు చేశాడు. అంటే గొప్ప వ్యవస్థ, అజాత శత్రువు, ఎవరిని నొప్పించడు. ఏదైనా చెడు ఉంటే చెవులో చెప్పండి, మంచి అంటే 10 మందికి తెలియజేసేలా చెప్పండి అంటాడు. తను విమర్శించిన వాళ్ళు కూడా ప్రేమించే తత్వం అయింది. అది మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి రాజకీయాల్లో వెళ్ళిన ఆ వ్యక్తికి రాజకీయాలు నాకు వద్దు, నేను రాజకీయాలు నాకు వద్దని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ చేసిన వ్యక్తి బయటకు వచ్చేసాడు. దాదాపు 75 లక్షల ఓట్లు, 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ దశాబ్దాలను పోరాడి ఎక్కడైతే తన అన్నను అవమానానికి గురయ్యాడో, రాజకీయాలు మోసం చేశారు, అదే రాజకీయాలు 100% స్ట్రైక్ రేట్తో తన తమ్ముడు సక్సెస్ చేసి తన అన్నకి గిఫ్ట్గా ఇచ్చి కాళ్ళకి దండం నమస్కారం పెట్టాడు. ఆ విజయాన్ని కాళ్ళ దగ్గర పెట్టాడు. అంటే ఏంది? తమ్ముడు కసి. ఇక నేను ఇప్పుడేమంటానంటే, మోదీ గారు చూపు చిరంజీవి వైపు ఉంది, అది స్పష్టంగా కనపడింది. సంక్రాంతి ఉత్సవాలు అంతకుముందు వెంకయ్యనాయుడు గారు చేసేవాళ్ళు, చేస్తే దానికి ప్రధానమంత్రి గారిని అందరిని ఇన్వైట్ చేసేవాళ్ళు. వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అయిపోయింది, ఆయన పదవికాలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు? కిషన్ రెడ్డి తీసుకున్నాడు. దాంట్లో ముఖ్యంగా ఎవరు పిలిచారు? అనేక మంది వ్యాపారవేత్తలు, రిలయన్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, లక్షల కోట్ల ఉండాలి ఉండొచ్చు. చిరంజీవి గారికి ఎందుకు వచ్చిన అవకాశం? పక్కనే కూర్చోబెట్టుకుని ఆయన భుజం మీద చేసి, ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి, అనేక మందికి స్ఫూర్తి. ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షల మందికి కాపాడాడు, ఒక ఐ బ్యాంక్ దగ్గర చూపును ప్రసాదించాడు. ఇక పర్యావరణం కోసం కృషి చేశాడు. కరోనా టైంలో వేలాది మందికి రక్తం ఇచ్చాడు, మనకు తెలిసిన అంశం. రెమెడీ ఇచ్చారు, ఇంజక్షన్లు కావచ్చు, ఆక్సిజన్ అన్నీ కూడా ఇచ్చాడు. అటువంటి గొప్ప వ్యక్తి కంటే ఇక ఏముంది, ఎవరున్నారు చెప్పండి? ఆ వ్యక్తికి ఇచ్చిన గౌరవం మనం ఏ విధంగా చూడాలంటే, మొన్న ఈ మంత్రి మండలి కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు చేయెత్తాడు. అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇండికేషన్, వీళ్ళు ఈ దేశానికి కావాలనేది అనేది అర్థమైంది. వదిలేసిన రాజకీయాల్లోకి మళ్ళీ చిరంజీవి గారు వస్తారంటే తప్పకుండా రావాలి, అవసరమైనప్పుడు రావాలి. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం, ఇప్పుడు రాజ్యసభ ఎంపీ ఆయన చూడండి కాదు, లేదా గవర్నర్ ఆయన స్థాయి కాదు. ఇప్పుడు దేశంలోని అత్యంతమైన పద్మవిభూషణ్ పొందిన వ్యక్తి, ఆయనకి మిగిలింది ఏంది? ఈ దేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఈ డిజర్వ్డ్. దక్షిణ భారతదేశాల నుంచి ఒకప్పుడు ఎప్పుడో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యాడు, తర్వాత వివి గిరి, నీరవ్ సంజయ్ రెడ్డి అట్లాంటి వాళ్ళు అయ్యారు. ఆ తర్వాత ఎవరున్నారు? దక్షిణ భారతదేశంలో చిన్న చూపు. దక్షిణ భారతదేశంలో ప్రత్యేక దృష్టి బీజేపీ పెట్టింది. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. విశేష ప్రజాదరణ చిరంజీవి గారిని ఇప్పుడు చూస్తున్నారంటే దాని వెనక్కున్న బలమైన సామాజిక వర్గం కావచ్చు, బడుగు బలహీన వర్గాల నేతగా వీళ్ళు ఆల్రెడీ ప్రజల్లో ఉన్న తీరు కావచ్చు, విశేష ప్రజాదరణ కావచ్చు, ఎన్ని పారామీటర్స్ చిరంజీవి గారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చిరంజీవి గారిని బీజేపీ డెఫినెట్గా ఒక సముచితమైన స్థానంలో ఈ దేశానికి రాష్ట్రపతి లేకపోతే ఉపరాష్ట్రపతి, రేపు రాజ్యసభ ఖాళీ అవుతుంది, ముందుగా రాజ్యసభ సభ్యుడు చేయొచ్చు, ఆ తర్వాత క్రమం నుంచి అది ఉపరాష్ట్రపతి చేస్తారా, రాష్ట్రపతి చేస్తారా? ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఊహించలా. అబ్దుల్ కలాం గారు కూడా ఎట్లా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండి 40 డాక్టరేట్లు పొంది కళలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టి రాష్ట్రపతి అయ్యాడు. అవును కదా? ఆ విధంగా రాష్ట్రపతి అవడానికి చిరంజీవి గారికి ఉన్న క్వాలిటీస్ ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు తెలుగు వాళ్ళుగా దక్షిణ భారతదేశం నుంచి ఆ వ్యక్తి మొన్న ఢిల్లీ గడ్డ మీద మోదీ గారి పక్కన కూర్చున్న వ్యవహరించిన తీరును బట్టి చూస్తే రాబోయే రోజుల్లో చిరంజీవి గారి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండబోతుందనేది స్పష్టమైన సంకేతాలు మనకు కనపడుతున్నాయి. ఒకవైపు మా తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. అన్న ఇప్పుడు కేంద్రంలో మరి ఏ పాత్ర పోషించినా సరే కేంద్రంలో చక్రం తిప్పేస్తాయి అన్న బాబోతాడు. డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఇంకొకరు నాగబాబు గారు రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు వస్తుంది సార్. ఆ కుటుంబాన్ని అనేక రకాలు విమర్శించారు, అవహేళన చేశారు, వ్యక్తిగత అన్నం చేశారు.
నేనేమంటాను, గత 2.5-3 సంవత్సరాల నుంచి మీకు కూడా తెలుసు, మీతో ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూ చేశారు. పవన్ చాలా తక్కువ అంచనా వేస్తారు. చూడండి ఆంధ్రప్రదేశ్లో ఏం చేయబోతున్నారు, జగన్ గద్దె దించుతాడని చెప్పారు, దించారు. మోదీ మనల్ని పొందుతాడు, మోదీ గారు పక్కన కూర్చుంటాడు, అది కూడా జరిగింది. ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడు. మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా గెలిపించాడు. హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడి 100 కోట్ల మందికి ప్రతినిధి అయి కూర్చున్నాడు. ఇప్పుడు పాట ఈరోజు హరహర వీరమల్లు పాట రిలీజ్ అయితే చాలా హ్యూజ్ అప్లాజ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆయనలో మల్టిపుల్ టాలెంట్ ఉంది పవన్ కళ్యాణ్లో. కాబట్టి తన అన్న ఎంటైర్ డిఫరెంట్. చిరంజీవి గారికి ఆ హోదా ఇచ్చి సముచితమైన స్థానం దేశం రాష్ట్రపతి కూర్చోబెడితే అంతకంటే తెలుగు వాళ్ళకి అదృష్టం ఏమని చెప్పండి. మీరన్నట్టు ఒక ఆ కుటుంబాన్ని త్రిబుల్ ధమాకా అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఇప్పుడు పదవులు మనం ఎత్తుకుంటూ పోతే రావు. పదవులకి మనం వన్ను తెచ్చే విధంగా ఉండాలి. రాజకీయాల్లో నేనేదో ముఖ్యమంత్రి అవుదామని చెప్పి ఎప్పుడు అనుకోలేదన్నాడు. అంతకు మించి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదేవిధంగా రాజకీయాలు నాకు ఇంకొక మాట కూడా చెప్పండి. కేంద్రంలో చిరంజీవి గారికి ఒకవేళ మోడీ గారు రాష్ట్రపతి ఇచ్చినా ఉపరాష్ట్రపతి ఇచ్చినా అది పవన్ కళ్యాణ్ గారి కోటా కింద చూడాలా, చిరంజీవి గారి కోటా? అది చిరంజీవి గారి కోటా కింద చూడాలి, అంతేనా? పవన్ కాదు. పవన్ వేరు. పవన్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం కాబోతున్నాడు నెక్స్ట్ ఎలక్షన్ లో. అది మీకు తెలియని అంశం కాదు. ఇప్పుడు ఆల్రెడీ 2014లో త్యాగం చేసి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేటట్టు చేశాడు అనుభవం ఉన్న వ్యక్తిని. 2019లో విడిగా పోటీ చేసేటప్పుడు ఓడిపోయారు. 2024లో చెప్పి జగన్ గద్దె దించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా త్యాగం చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్. మరి 2 సార్లు త్యాగం చేసిన వ్యక్తి మూడోసారి రేపు 2028 ఎలక్షన్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకూడదని ఏముంది? అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు, ఆయన సెంటర్లో వెళ్ళిపోతాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు వస్తాడు, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఉంటారు. అది రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పరిస్థితి. కాబట్టి ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ. అది పవన్ కళ్యాణ్ ఇదిలో చూడాలి. ఇది చిరంజీవి చరిష్మా. చిరంజీవి ఆల్రెడీ పార్టీ పెట్టి ఒక వ్యక్తిగా ఎదిగి నేషనల్ పాలిటిక్స్లో ఉన్నాడు. రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి. హిందీ కూడా ఆయన తెలుసు. ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు. దక్షిణ భారతదేశం తెలుగు వాళ్ళు ఎక్కడుంటే చిరంజీవి కనెక్ట్ అవ్వని ఫ్యామిలీ ఉండదు. కాబట్టి బీజేపీకి తెలుసు వాళ్ళు వ్యూహాలు, ఎత్తుగడలు. బీజేపీకి అమిత్ షాకి, మోదీ గారికి తెలిసినంత రాజకీయం ఎవరికి తెలియదు. కాబట్టి చిరంజీవి గారికి సముచిత స్థానం ఇస్తే దక్షిణ భారతదేశంలో కాకుండా ఆ బీజేపీ ఉనికికి, బీజేపీ బలోపేతం అవడానికి ఇది ఒక ఇదిగా ఉపయోగపడుతుంది. అంటే ఈ సౌత్ ఇండియాని ప్రధానంగా టార్గెట్ చేసి అందుకనే చిరంజీవి గారికి ఇది అంటే ప్రయారిటీ ఇవ్వటం కానీ, రేపు పవన్ కళ్యాణ్ గారికి కూడా కేంద్రంలో ప్రయారిటీ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా సౌత్ ఇండియాలో బీజేపీని ఎస్టాబ్లిష్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే కర్ణాటకలో ఓడిపోయి ఉన్నారు, వాళ్ళు అధికారం రావాల్సి, తమిళనాడులో ఎదగలేదు, ఇంకా ఎదగాల్సిన, వెస్ట్ బెంగాల్లో ఇంకా ఎదగాల, తర్వాత వెస్ట్ బెంగాల్ కేరళలో కూడా అంతంత మాత్రంగానే ఉంది, కేరళలో అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమిగా ఉన్నారు తప్ప పార్టీగా వాళ్ళకి బలం తక్కువ. తెలంగాణలో అధికారం రావాల్సి ఉన్నా రావట్లేదు, ఎంపీలు వస్తున్నాయి కానీ ఎమ్మెల్యేలు ఎప్పుడు కావాల్సిన రావట్లేదు. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలన్నా గొప్ప వ్యక్తులు వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తారు. అంటే చరిస్మా ఉన్న వ్యక్తులు, ప్రజలను సమీకరించగలిగిన వ్యక్తులు, అది చూసేవాళ్ళు. అది చూసి వాళ్ళకి ప్రధానతమైన పోస్టులు పెడతారు. అది ఆ పార్టీకి ఎన్డీఏ కూటమికి ఉపయోగపడే అవకాశాలు స్పష్టంగా. థ్యాంక్ యూ.